రండి సుందరం గారు, బాగున్నారా? బాగున్నాను. మీ మంచితనానికి తగ్గట్టే గొప్పింటి సంబంధం దొరికింది. మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అమ్మాయి అదృష్టం కాదండి, నారాయణ రాజు గారు లాంటి సంబంధం దొరకడం వాళ్ళ అదృష్టం. నమస్కారం. విన్నావా డాడీ, వాళ్ళ అమ్మాయిని చేసుకోవడం మన అదృష్టం అంట. పేదవాళ్ళ బతుకులు అంతేరా, కడుపు నిండితే కాళ్ళు పట్టుకుంటారు, కడుపు నిండితే కాళ్ళు రగరేస్తారు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. అవతల పెళ్లి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. రండి రండి. నీ కళ్ళు పేలిపోను. నమస్కారం అండి. నువ్వా నాయనా? చూసుకోలేదు, కళ్ళు కనిపించ. చాలా బాగా ఆశీర్వదించారండి. ఏమనుకో, ఇలాగే మెయింటైన్ చేయండి. పోయి సచ్చును సచ్చును. అబ్బో, మగ పెళ్లి వాళ్ళ దగ్గర మనకు మాట అడిగినట్టు ఎలాగైనా సరే వాళ్ళకి ఏం కావాలో చూడండి. ఇదేంటి వీడి ఇక్కడికి వచ్చాడు? ఏమండి రాజుగారు, రాజుగారు మిమ్మల్ని పెళ్లి మండపం దగ్గర పిలుస్తున్నారు. పెళ్లి కూతురు రూమ్ ఎక్కడ? మీరెవరండి? నేను ఫోటోగ్రాఫర్ అండి, ఆవిడ ఫోటోలు తీయడానికి వచ్చాను. రూమ్ ఎక్కడ? నేరుగా వెళితే అక్కడ. అక్కడ. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ చీర వాడుకోవచ్చా నేను? దేనికోసం? అదే బ్యాక్గ్రౌండ్ కి వాడుకుందామని. థ్యాంక్ యూ, మళ్ళీ తెచ్చిచ్చేస్తాను. సుమన్, నువ్విక్కడికి? నిన్ను పెళ్లి కూతురు గెటప్లో చూడడానికి రాలేదు. ఏంటి సుమంత్ ఇక్కడికి వచ్చావు? ఇంటి నిండా చుట్టాలున్నారు. ఇప్పుడు నిన్నెవరైనా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? నాకేం జరిగినా పర్వాలేదు, కానీ నీకేం జరగకూడదనే వచ్చాను. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే హ్యాపీగా పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోదాం డిసైడ్ చేసుకున్నావా? ఇన్ని రోజులు నా గురించి ఏమీ ఆలోచించకుండా ఇప్పుడు ఆఖరి నిమిషంలో వచ్చి అత్తవారింటికి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయావా అని అడుగుతున్నావు. నిన్ను నమ్మడం నాది తప్పు. కావాలని కోరుకోగానే ఒంటికి జ్వరం కూడా రాదు, అలాంటిది జీవితాన్ని మార్చే అవకాశాలు వస్తాయని ఎలా అనుకున్నావు? ఆమె ఏమన్నా వంటింట్లో దొరికి ఆవాలనుకున్నావా? పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు నీ డేట్స్ కోసం వెనకాల తిరుగుతారు. ఈ ఛాన్స్ కనుక నువ్వు మిస్ చేసుకుంటే, అత్తగారు ఈ రోజు ఏం కూర చేయాలి, ఏమండి మీకు టిఫిన్ రెడీ అంటూ అత్తగారింట్లో వంట మనిషిలా మిగిలిపోతావు. మా అమ్మ వచ్చుంటుంది. నువ్వు మంచికి దాక్కో. ఇక్కడ త్వరగా త్వరగా దాక్కో. ఏం చేస్తున్నావక్క? అది బాత్రూంలో ఉన్నాను. రా. ఏంటి? పెళ్లి కూతురు ముస్తాబులో చాలా అందంగా ఉన్నావక్క. పెళ్లి కూతురు గెటప్ లో సచ్చ కొత్త కరెన్సీ నోట్లో ఉంది. సింపుల్ గా ఉన్న రాధిక మాత్రం కరెన్సీతో కొనలేని న్యాచురల్ బ్యూటీలో ఉంది. దేని గురించో టెన్షన్ పడుతున్నట్టుగా కనిపిస్తున్నావు తప్ప నీ మొహంలో ఎలాంటి సంతోషం కనిపించడం లేదక్క. అయితే నువ్వు నా కోసం ఒక పని చేయాలి. నీ సంతోషం కోసం ఏమైనా చేస్తానన్నానుగా, చెప్పు. సుమంత్, సుమంత్ బయటికి రా.